హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎవరైతే ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, అలాగే బీసీఏ బాయ్స్కి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీకి సంబంధించి ఫేజ్ 1 కట్ ఆఫ్ ర్యాంక్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వచ్చే ఏపీ ఎంసెట్ 2025 అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా మనకి ఏమేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీలో. మనకి దీంట్లో మనకి ఓసీ బాయ్స్కి రౌండ్ 1లో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, అలాగే ఓసీ గర్ల్స్కి రౌండ్ 1లో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, అలాగే బీసీఏలో బాయ్స్కి రౌండ్ 1 కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా మీరు ఇక్కడ చూసుకుంటే బయోటెక్నాలజీలో మనకి ఓసీ బాయ్స్కి అలాగే బీసీఏ బాయ్స్కి మనకి ఇక్కడ ర్యాంక్ అయితే ఇంకా ఇవ్వలేదు. మనకి ఓసీ గర్ల్స్కి చూసుకుంటే మనకి 18,822 అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఓసీ బాయ్స్కి 10,351 అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు. అలాగే ఓసీ గర్ల్స్కి వచ్చేసరికి 8,826 అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు. అలాగే బీసీఏ బాయ్స్కి వచ్చేసరికి 12,933 అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ కోర్స్కి వచ్చేసరికి దీంట్లో మనకి 12,533 అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఓసీ గర్ల్స్కి వచ్చేసరికి 13,771 అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే బీసీఏ బాయ్స్ ఉంటారో వాళ్ళకి కెమికల్ ఇంజనీరింగ్లో 20,980 లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మెయిన్గా చూసుకుంటే మనకి 1,043 అయితే ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ అనమాట. ఈ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు 1,043 అనమాట. అలాగే ఓసీ గర్ల్స్కి వచ్చేసరికి 1,592 అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు. అదే బీసీఏ బాయ్స్కి వచ్చేసరికి 1,873 అనమాట. సిఎస్సిలో జాయిన్ అవ్వాలంటే మీకు ఎక్కువ ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అంటే తక్కువ ర్యాంక్ వస్తే మీకు ఎక్కువగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దీంట్లో మనకి 4,846 అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు ఓసీ బాయ్స్కి. అలాగే ఓసీ గర్ల్స్కి చూసుకుంటే మనకి 5,046 అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి బీసీఏ బాయ్స్ వచ్చేసరికి 6,018 అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి 1,906 అయితే ఇవ్వడం జరిగింది ఓసీ బాయ్స్కి. దాని తర్వాత మనకి ఓసీ గర్ల్స్కి వచ్చేసరికి 2,836 ఇవ్వడం అయితే జరిగింది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు. దాని తర్వాత మనకి 3,192 బీసీఏ బాయ్స్కి అయితే ఇచ్చారు రౌండ్ 1 కట్ ఆఫ్ ర్యాంకు. దాని తర్వాత జియో ఇన్ఫర్మాటిక్స్లో చూసుకుంటే 23,380 అయితే ఇవ్వడం జరిగింది ఓసీ బాయ్స్కి. అదే ఓసీ గర్ల్స్కి వచ్చేసరికి 27,499 అయితే ఇవ్వడం జరిగింది. అదే మనకు ఓసీ బాయ్స్కి వచ్చేసరికి రౌండ్ 1లో 35,358 అయితే జియో ఇన్ఫర్మాటిక్స్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ అలాగే టెక్నాలజీకి సంబంధించి 7,413 ఓసీ బాయ్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఓసీ గర్ల్స్కి వచ్చేసరికి 5,817కి అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు. దీంట్లో మనకి బీసీఏ బాయ్స్కి 11,974 అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు రౌండ్ 1లో. అలాగే మనకి మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో కోర్సు దానికి మనకి ఓసీ బాయ్స్కి వచ్చేసరికి 6,630 అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఓసీ గర్ల్స్కి అయితే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఎంత ఇచ్చారనేది. దాని తర్వాత బీసీఏ బాయ్స్కి వచ్చేసరికి 14,506 అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి మెటలర్జికల్ ఇంజనీరింగ్ దీంట్లో మనకి ఓసీ బాయ్స్కి వచ్చేసరికి 16,862 ఇవ్వడం జరిగింది. అదే ఓసీ గర్ల్స్కి అయితే 23,279 అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బీసీఏ బాయ్స్కి వచ్చేసరికి 22,468 అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీరు నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ చూసుకుంటే దీంట్లో మనకి ఓసీ బాయ్స్కి చూసుకుంటే 11,604 అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఓసీ గర్ల్స్కి వచ్చేసరికి 12,192 అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బీసీఏ బాయ్స్ వచ్చేసరికి మనకి ఈ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్లో 16,069 అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో మీకు అన్ని కోర్సెస్కి సంబంధించి ఏపీ ఎంసెట్ 2025లో ఫేజ్ 1లో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ
మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.